Welcome to my channel viewer. On asya Sri Ramaraksha Stotramantrasya Buddhakausika Rushih Sri Sitaramachandro Devata Anushtup Chandah Sita Sakti Srimad Hanuman Keelakam Sriramachandra Preetyarthe Ramaraksha Stotra Jape Viniyogaha Dhyanam ध्यायेदाजानुबाहुं धृतसर धनुषं बद्ध पद्मासनस्थं पीतं वासोवसानं नवकमल दलस्पर्धि नेत्रं प्रसन्नं वामान्कारूढ सीतामुख कमलमिलल्लोचनं नीरदाभं नानालंकार दीप्तं दधतमुरु जटामण्डलं रामचन्द्रं स्तोत्रम् चरितं रघुनाथस्य शतकोटि प्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातक नाशनम् ఒకటి ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితం 2 సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుం 3 రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపగ్నీం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు ఫాలం భాలం దశరథాత్మజః 4 కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః 5 జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః 6 కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః 7 సుగ్రీవేశః కటిం పాతు శక్తిని హనుమత్ ప్రభుః ఊరు రఘుత్తమః పాతు రక్షః కుల వినాశకృత్ 8 జానుని సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః 9 ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ 10 పాతాళ భూతల వ్యోమ చారిణ శ్చద్మ చారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః 11 రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి 12 జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః 13 వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం 14 ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షామిమాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః 15 ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః 16 తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ 17 ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ 18 శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం రక్షః కుల నిహంతారౌ త్రాయేతాం నో రఘుత్తమౌ 19 ఆత్త సజ్య ధనుష విషుస్పృశ వక్షయాసుగ నిషంగ సంగినౌ రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పతి సదైవ గచ్చతాం 20 సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువ గచ్చన్ మనోరథాన్శ్చ మనోరథోస్మాకం రామః పాతు స లక్ష్మణః 21 రామో దాశరథి శూరో లక్ష్మణానుచరో బలి కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘుత్తమః 22 వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః 23 ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః 24 రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాససం స్తువంతి నామభి రదివ్యైర్న తే సంసారినో నరాః 25
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం 26 రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః 27 శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కస రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ 28 శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృహ్ణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే 29 మాతా రామో మత్ పితా రామచంద్రః స్వామీ రామో మత్ సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం జానే నైవ జానేన జానే 30 దక్షిణే లక్ష్మణో యస్య వామే చ తు జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం 31 లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే 32 మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే 33 కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం 34 ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం 35 భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం 36 రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహత నిశాచరచమూ రామాయ తస్మై నమః రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర 37 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 38 ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం శ్రీరామ జయ జయ రామ మొత్తం భావార్థం శ్రీరామ రక్షా స్తోత్రం అనేది మహర్షి బుధకౌశికుడు రచించిన శక్తివంతమైన స్తోత్రం. ఈ స్తోత్రంలో శ్రీరాముడిని స్మరించడం ద్వారా భక్తుడు శరీర, మనసు, జీవితం అన్నింటిలోనూ రక్షణ పొందుతాడని చెప్పబడింది. ఈ స్తోత్రంలో ప్రధానంగా 1. శ్రీరాముడు పరమాత్మ స్వరూపుడు, ధర్మానికి ప్రతీకగా వర్ణించబడతాడు. 2. ఆయన నామస్మరణ, కీర్తన ద్వారా పాపాలు నశిస్తాయి, భయాలు తొలగుతాయి. 3. స్తోత్రంలో ప్రతి శ్లోకంలో రాముడిని మన శరీరంలోని భాగాలను రక్షించమని ప్రార్థిస్తారు. కవచం రూపంలో 4. శ్రీరాముని గుణాలు సత్యం, ధర్మం, దయ, శౌర్యం భక్తుని జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తాయి. 5. ఈ స్తోత్రం పఠించడం వలన శత్రువుల నుండి, దుష్టశక్తుల నుండి, కష్టాల నుండి రక్షణ లభిస్తుంది. సారాంశం: శ్రీరామ రక్షా స్తోత్రం అనేది భక్తునికి ఒక దివ్య కవచంలా పనిచేస్తుంది. రాముని నామం, ఆయన ఆశీస్సులు మన జీవితాన్ని కాపాడి శాంతి, ధైర్యం, విజయాన్ని ప్రసాదిస్తాయి.